Hi students, hearty welcome to Ramu's Spoken English through Telugu Bubblegum Method Part 34. My dear students, ఇప్పుడు ముందుగా తెలుగు వాక్యాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. నా స్నేహితుడు కొన్నాడు. నా స్నేహితుడు ఒక ఇల్లు కొన్నాడు. నా స్నేహితుడు ఒక పాత ఇల్లు కొన్నాడు. నా స్నేహితుడు ఒక పాత ఇల్లు తక్కువ రేటుకు కొన్నాడు. నా స్నేహితుడు ఊరు బయట ఒక పాత ఇల్లు తక్కువ రేటు కొన్నాడు. నా స్నేహితుడు అనుకోకుండా ఊరు బయట ఉన్న ఒక పాత ఇల్లు తక్కువ రేటు కొన్నాడు. సో తెలుగు వాక్యాలను అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి జాగ్రత్తగా చూడండి. నా స్నేహితుడు కొన్నాడు. మై ఫ్రెండ్ బాట్. కొనడం అంటే బయింగ్ అండి. ఇక్కడ కొన్నాడు ఆల్రెడీ అయిపోయింది కాబట్టి పాస్ట్ టెన్స్. మై ఫ్రెండ్ బాట్. నా స్నేహితుడు ఒక ఇల్లు కొన్నాడు. మై ఫ్రెండ్ బాట్ ఏ హౌస్. నా స్నేహితుడు ఒక పాత ఇల్లు కొన్నాడు. మై ఫ్రెండ్ బాట్ ఏ ఓల్డ్ హౌస్. నా స్నేహితుడు ఒక పాత ఇల్లు తక్కువ రేటు కొన్నాడు. తక్కువ రేట్ అంటే లో ప్రైస్. మై ఫ్రెండ్ బాట్ ఏ ఓల్డ్ హౌస్ ఫర్ లో ప్రైస్. నా స్నేహితుడు ఊరు బయట ఉన్న ఒక పాత ఇల్లు తక్కువ రేటు కొన్నాడు. మై ఫ్రెండ్ బాట్ ఏ ఓల్డ్ హౌస్ అవుట్ సైడ్ ద విలేజ్. ఊరు బయట అంటే అవుట్ సైడ్ ద విలేజ్ ఫర్ లో ప్రైస్. నా స్నేహితుడు అనుకోకుండా ఊరు బయట ఉన్న ఒక పాత ఇల్లు తక్కువ రేటుకు కొన్నాడు. మై ఫ్రెండ్ బాట్ ఏ ఓల్డ్ హౌస్ అవుట్ సైడ్ ద విలేజ్ ఫర్ లో ప్రైస్ అన్ఎక్స్పెక్టెడ్లీ. అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్లీ. మై ఫ్రెండ్ బాట్ ఏ ఓల్డ్ హౌస్ అవుట్ సైడ్ ద విలేజ్ ఫర్ లో ప్రైస్ అన్ఎక్స్పెక్టెడ్లీ. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, మరొకసారి జాగ్రత్తగా చూడండి. నా స్నేహితుడు కొన్నాడు. మై ఫ్రెండ్ బాట్. నా స్నేహితుడు ఒక ఇల్లు కొన్నాడు. మై ఫ్రెండ్ బాట్ ఏ హౌస్. నా స్నేహితుడు ఒక పాత ఇల్లు కొన్నాడు. మై ఫ్రెండ్ బాట్ ఏ ఓల్డ్ హౌస్. నా స్నేహితుడు ఒక పాత ఇల్లు తక్కువ రేటుకు కొన్నాడు. మై ఫ్రెండ్ బాట్ ఏ ఓల్డ్ హౌస్ ఫర్ లో ప్రైస్. నా స్నేహితుడు ఊరు బయట ఉన్న ఒక పాత ఇల్లు తక్కువ రేటుకు కొన్నాడు. మై ఫ్రెండ్ బాట్ ఏ ఓల్డ్ హౌస్ అవుట్ సైడ్ ద విలేజ్ ఫర్ లో ప్రైస్. నా స్నేహితుడు అనుకోకుండా ఊరు బయట ఉన్న ఒక పాత ఇల్లు తక్కువ రేటుకు కొన్నాడు. మై ఫ్రెండ్ బాట్ ఏ ఓల్డ్ హౌస్ అవుట్ సైడ్ ద విలేజ్ ఫర్ లో ప్రైస్ అన్ఎక్స్పెక్టెడ్లీ. సో మై డియర్ స్టూడెంట్స్, ఇదే మాదిరిగా ఒక చిన్న వాక్యాన్ని తీసుకొని మీకు తెలిసిన పదాలు, మీకు వచ్చేటువంటి పదాలు, మీకు ఇష్టమైనటువంటి పదాలను మధ్య మధ్యలో జోడిస్తూ ఒక చిన్న వాక్యాన్ని పెద్ద వాక్యంగా మార్చి ఎదుటివారితో మాట్లాడే ప్రయత్నం చేయండి. So anyhow, my dear students, I wish you all the best. Please do practice. Practice makes you perfect. Thank you very much for watching this video. Bye.